ఎవరు దాసన్ చెప్పేవాళ్ళు త్వరగా రండి. దేవుడు మీకు ఇద్దరా చెప్పు. ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. టైం 2 అయింది అన్న సమయం ఇచ్చింది తక్కువే. అయితే నేను ఒక గాంధీ గారు అన్నటువంటి మాటను చెప్పి నేను ప్రారంభిస్తాను. క్రైస్తవులుగా జీవిస్తే ఈ లోకం అంతా క్రైస్తవత్వం అయిపోతుందని అన్నాడు ఒకసారి. అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట, అన్నగారు 11 గంటలకు టైం చెప్పిండు. నేను 6 గంటలకు ఇక్కడికి వచ్చాను తెల్లారక ముందే. నా తర్వాత వీళ్ళు ప్రదీప్ అన్న వచ్చారు. అదంతా చెక్కాము. చెక్కి ఇంటికి పోయి తయారయ్యి వచ్చిన తర్వాత కూడా లోకల్లో ఉన్నటువంటి లోకస్తులు కాదు, లోకల్లో ఉన్నటువంటి వారు బయట వాళ్ళు వచ్చిన తర్వాత కూడా రాలేకపోయారు. అదొకటి మనం సమయాన్ని పాటించాలని ప్రభు పేరుట మీకు అందరికీ విజ్ఞాపన చేస్తున్నా. సరే, కొద్ది సాక్ష్యాన్ని నేను పంచుకుంటా ఒక 10 నిమిషాల వరకు. 5 నిమిషాలు 2 నిమిషాలే. సరే. అయితే ఈ మందిరాన్ని ఎందుకు స్టార్ట్ చేసామంటే, మా మిస్సెస్ భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడ్డది. హాస్పిటల్లో దరిదాపు 6 నెలలు హాస్పిటల్లో ఉన్నాం. నేనేమో హెడ్ కానిస్టేబుల్గా కరీంనగర్లో ట్రైనింగ్ చేస్తున్నా. ఆ టైంలో ఆమె ఇక్కడ ఉన్నది, హాస్పిటల్లో ఉన్నది. చూసుకోవటానికి కూడా మా కొడుకు కూడా, ఆయన ఒక చిన్నపాటి జాబే. ఆ జాబు చేసుకుంటూ చూసుకోవటానికి ఎవరు వస్తలేరు. అంటే చూసుకునే పరిస్థితి అక్కడ లేదు కాబట్టి ఎవరు రాలే వెనకంజ వేస్తారు కొంతమంది. సరే, దేవుడు అక్కడ ఉన్న నేను కరీంనగర్లో ఉన్నా కానీ ఏం సుఖం లేకుండా అయిపోయింది. నాకు ప్రార్థన చేసుకున్నా. దేవుడు బాగు చేసేటువంటి దేవుడు. నేనేమనుకున్నానంటే, నా భార్య బాగైతే నా మందిరం కట్టడానికి సాయం చేస్తే పరప అని ప్రార్థన చేసుకున్నా. ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత అన్నను కలిసినాను. అన్న, ఇంకా ఎన్ని రోజులు ఉంటాం ఇలా, మనకు మందిర స్థలం ఉంది, స్థలాన్ని అక్కడ మందిరం కడదామని చెప్పిన. మాట్లాడుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం మందిరంలో కూర్చొని. ఇంకా మిగతా బ్రదర్స్తో మాట్లాడినాం కొన్నిసార్లు. మాట్లాడిన తర్వాత, అన్న మీ దగ్గర మరి ఎన్ని ఉన్నాయి అని అడిగినాం. అడిగితే సంఘానికి సంబంధించినటువంటివి ఒక 60,000 ఉన్నాయని చెప్పిండు. మేము ఎస్టిమేషన్ వేసినాం. మొత్తం ఈ గోడలు ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే ఈ చుట్టు కట్టిన దానికి 1,20,000 వచ్చింది. సరే, ఆయన లెక్కలు చెప్పడం అన్న ఏదైనా ఉంటే అన్న చెప్తాడు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, మందిరం పని విషయంలో ఎట్లా మేమేమనుకున్నది అంటే, నేను అనుకున్నది ఏంటంటే, నాకు సాక్ష్యం ఇస్తే నేను ఎంత ఇచ్చినా, ఒక సహోదరుడు ఎంత ఇచ్చిండు, ఇంకో సహోదరి ఎంత ఇచ్చింది అనేది చెప్పాలనుకున్నా యాక్చువల్గా. అయితే నాతో దేవుడు మాట్లాడింది ఏంటంటే, నేను ఇచ్చింది నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఎంత ఇచ్చినా నువ్వు చెప్పడం ఏంది, అంత చెప్పాల్సిన అవసరం లేదు. భేదాభిప్రాయాలు వస్తాయని సంఘంలో నేను ఎంత ఇచ్చినంటే భేదాభిప్రాయాలు వస్తాయని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడింది. కాబట్టి ఇక నేను ఏది చెప్పదలుచుకోలేదు. కనుక మనము సంఘము అభివృద్ధి కొరకు ఎక్కడున్నా మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలి. సంపూర్ణంగా ఎవరు జీవించలేము. మాదిరికరం మనం పనిచేసే చోట కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడొక మాట అక్కడొక మాట, అక్కడికి పోతే అదే మాట మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి ఇదే మాట మాట్లాడతారు. లోకంలో ఉన్నటువంటిది ఏ రోటి కాడి పదం ఆ రోటి కాడ మాట్లాడతారు. అంటే మనం అక్కడ పోయి పాడతామని కాదు, చేస్తామని కాదు, కానీ
ఈ సహోదరుడు నా దగ్గర ఒక సహోదరుడు నా మాట మాట్లాడతాడు, ఇంకో సహోదరుని కాడిపోయి ఇంకొక మాట మాట్లాడతాడు. అలాంటి మనం చెప్పుకోకుండా ఉండాలనేది నా యొక్క విశ్వాసము. నేను అది కూడా మీకు చెప్తున్నా. ఆ విధంగా ఉంటే మన సంఘము ఇంతకింతకు అభివృద్ధి అవుతుంది. దేవుడి మాటలను దీవించిన గాక. అన్న ఇచ్చిన 2 నిమిషాలు దరిదాపు ముగించిన అనుకుంటున్నాను. నేను అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాను, సంఘస్థులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. జక్రియా అన్న, సిస్టర్స్లో కూడా ఎవరైనా యేసు క్రీస్తు ప్రభు నామములో చేరి వచ్చినటువంటి దైవ సేవకులకును, సంఘ పెద్దలకును, విశ్వాసులకును, నాంపల్లి గ్రామ ప్రజలకును అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. మనమందరము కూడా మనం ఎవరమే అంటే చాలామంది అంటారు దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలమని అందరూ చెప్తారు. కానీ మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే మనము సర్వోన్నతుడైన దేవుని కుమారులము. మన దేవుడు సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతమైనటువంటి దేవుడు గొప్ప కార్యములు చేయపూనుకున్నటువంటి దేవుడు, మామూలు దేవుడు కాదు. బేతెస్దా ప్రార్థనా మందిర నిర్మాణానికి మన ప్రార్థన ద్వారా మందిరం అయిందన్నటువంటి సంగతి కాదు, కానీ మన మందిరం పూర్తి చేయటానికి మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కుడి పార్శ్వమున ఆయన విజ్ఞాపన చేయడం కారణాన్ని బట్టే మందిరం అయ్యిందని నేను విశ్వసిస్తున్నాను. అందులో నా ప్రయాస కానీ, బేతెస్దా బిడ్డల ప్రయాస కానీ ఎంతున్నదో అవగిందంతా కూడా ఉన్నదో లేదు. నా దేవుడికే మహిమ. ఒక 60,000 రూపాయలతోటి ఈరోజు 7 లక్షలు దాటినాయి, 8 రన్నింగ్ అవుతున్నాయి. అవి ఎలా వచ్చినాయో అసలు నా హువకే అందట్లే. బేతెస్దా ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నతుల, ధనికుల, రెక్కాడితేనే డొక్కాడేటువంటి పేద జనం. ఉద్యోగస్తులు ఎవరు లేరు, దాసన్న ఒకడు తప్ప. ప్రస్తుత పరిస్థితి వ్యవసాయదారులు కూడా పెద్దగా ధనికులు ఎవరు లేరు. మరి ఎలా ప్రారంభించినాము? విశ్వాసమునకు కర్తవ్యుదాన్ని కొనసాగించు వారునైనా యేసు వైపు చూస్తూ ప్రార్థన చేద్దామని చెప్పి బేతెస్దా బిడ్డలు, సహోదరునీలు, సహోదరులు మేమంతా ఒక తీర్మానం చేసుకొని తరచుగా ప్రార్థనలో పెడతా వచ్చినాం. 2014లో స్థలం రిజిస్ట్రేషన్ అయ్యింది. హెబ్రోన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడింది. అప్పుడు 2013 వరకు ఉమ్మడిగా సహోదరులమంతా కలిసి ఉమ్మడిగానే స్థలం తీసుకున్నాం. రవికుమార్ అన్న, పెద్దాపురం సహోదరులు, మేమందరం కలిసి. సరే, ఏది ఏమైతేనేమి దేవుని మహిమ కొరకే మీరు ఎన్నాళ్ళు ఇలాగనే మీరు కలిసి ఉండి ఇక్కడే ఉంటారు ఇరుకులో అని చెప్పి సహోదరులను వేరుపరిచినాడు. ఇప్పుడు మాకు తెలుస్తుంది. మరి ఇక్కడే ఉంటే పెద్దపురంలో ఒక సంఘం, దాబెరలో ఒక సంఘం, నేరళ్ళపల్లిలో ఒక సంఘం, లింగోటంలో ఒక సంఘం, శాఖోపశాఖలుగా బేతెస్దా విస్తరించింది అంటే ఇక్కడే ఉంటే కాదు కదా. మేము అనుకున్నాం, ఎందుకు అలాగైపోతున్నారు అని కాస్త బాధ అనిపించింది. దీని వెనుక దేవుని సంకల్పం ఉన్నదనేటువంటి విశ్వాసం మేము కలిగి ఉన్నాం. మాలో ఈర్ష్య, ఎలాంటి అసమాధానం ఏమీ లేదు. మేమందరం ఒకే తండ్రి యేసయ్య బిడ్డలం కాబట్టి
అన్నగారు కూడా చెప్పిన రవికుమార్ అన్నకు, తమ్ముడు ఈరోజు స్త్రీల కొడిక ఉన్నది అని కూడా చెప్తూ వచ్చినాడు. మాలో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మాలో ఎలాంటి భేదాభిప్రాయములు లేవు. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటున్నాం. పెద్దపురం సహోదరులు కూడా కొంతమంది వచ్చినారు. ఎందుకంటే మా అందరిది మందిరము ఏ ఒక్క నాంపల్లి బిడ్డలదే కాదు, ఇది నాంపల్లి మండల ప్రజలది. కాబట్టి దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యం చేయడానికి ఈ 60,000 రూపాయలతోటి పెద్దపురం వాళ్ళు అలాగైపోయిన తర్వాత కాస్త తమ్ముడు ఒక్కడే ఎంప్లాయీగా మాకుంటా వచ్చినాడు, వసంత కుమార్. తమ్ముడు రవికుమార్ అన్నతో పాటు ఉన్నప్పుడు అన్న అప్పుడు చండూరుకి పోయేవాళ్ళు, పెద్దపురంలో లేదు, నాంపల్లి లేదు. నాంపల్లి మండలంలో ఉండాలని చెప్పి రవికుమార్ అన్నతో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిన తర్వాత 2001లో బేతెస్తా ప్రారంభమైంది. బేతెస్తా ఇక్కడ ప్రారంభించుకున్నాం. అంతకుముందు 2001 కంటే ముందు నేను రాజకీయం చేసేవాడిని. కాంగ్రెస్ పార్టీలో జిల్లా యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా తండు శ్రీనివాస్ యాదవ్తో పాటు నేను కూడా ఉండేవాడిని. రాజకీయమే నా జీవితం. నా చదువు కూడా 10th పాస్. రాజకీయం చేస్తూ నేను దేవుని కూడా చాలా నా నోటి మాటలతో దూషించేవాడిని. నిజ దేవుడు అని తెలియకముందు దేవుడు అద్భుతంగా ఏ నోటనైతే నా దేవుని నేను దూషించినానో అదే నోటితో దేవుని నేను ఎలా ఆరాధిస్తున్నానంటే అది నా గొప్పతనం కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి సిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తధారల చేత నన్ను కడిగినాడు. కాబట్టి ఈరోజు గొప్ప సాక్షిగా ఇక్కడ నిలబెట్టుకున్నాడు. తమ్ముడు మందిరం కట్టాలని ఎంతో ఆతృత కలిగి ఉండేవాడు. నేను రాజకీయం నుంచి విముక్తి పొంది దేవునిలోకి రావడానికి ప్రధాన కారణము తమ్ముడే. నాకెంతో చేతునిచ్చేవాడు, నాకెంతో వాక్యానుసారంగా నాకు కొంచెం బలం చేకూర్చేవాడు. తమ్ముడు ప్రభు పిలుచుకున్న తర్వాత సహోదరులు ఉన్నారు, కానీ నాకు సమకాలికులుగా ఎవరు కూడా నాతో పాటు అంతగా ఏజ్లో కానీ అంతగా ఉన్నవాళ్ళు సహకరించే వాళ్ళు ఎవరు లేకుండా పోయినారు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి లేని బిడ్డలు ఏ విధంగా ఉంటారో అలాగా వాళ్ళు పెద్దపురం అలాగైంది. తమ్ముడు చనిపోయినాడు, మేము ఏకాంగులంగా అయిపోయినాం. కానీ ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు ఉన్నాడు అన్నటువంటి సంగతి విశ్వాసంగా మేము గుర్తెరిగి మనం భయపడవద్దు. తండ్రి విడిచినా, తల్లి విడిచినా, సహోదరులు విడిచినా, సహోదరులు విడిచినా, ఎవరు విడిచినా మన దేవుడు మనల్ని విడవడు. మన దేవుడు మనకు అండగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ముందుకు సాగిపోదాం పదా అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా మేము సాగిపోతున్నప్పుడు అన్నగారు దాసన్నను దేవుడు లేవనెత్తుకున్నాడు. అసలు అన్నగారు వస్తారన్న సంగతి అసలు నేను ఊహించలే. అన్నగారు వచ్చి తమ్ముడు స్థలం ఉన్నది కదా, మందిరం కడతారు అన్న తర్వాత బేతెస్తా బిడ్డల మేమంతా సైమన్, జేమ్స్, హానోకు, ఇంకా మిగతా సహోదరులు వీళ్ళంతా ఉన్నారు. ప్రధానంగా మేమంతా కలిసి మాట్లాడుకొని మొట్టమొదటిగా బోరేసాం. బోరేసి కూడా 2 సంవత్సరాలు ఆపినాం. ఒక సంవత్సరం ఆపినాం, డబ్బులు లేవు. తర్వాత బహారీ 1,20,000 రూపాయలతోటి బహారీ సునీత దాసన్న ముందుండి అది వేయించినారు. మరి మందిరం ప్రారంభించాలని డబ్బులు కావాలి, ఎన్ని ఉన్నాయి అంటే అన్న 60 ఉన్నాయి. మరి మిగతా ఎక్కడ పోయినంటే మేము 6 సంవత్సరాలు సేవకుని పెట్టుకున్నాం. 6 సంవత్సరాలు తిమోతి అని సేవకుడు 6 సంవత్సరాలు ఇక్కడ మేము పెట్టుకున్నాం. చిన్న సంఘం అయిపోయింది. తమ్ముడు ఉండటం వలన సేవకుని పోషించగలిగాం. తర్వాత తమ్ముడు ప్రభు పిలుచుకున్న తర్వాత సేవకుని పోషించలేకపోయాం. కాబట్టి సేవకుడు వెళ్ళిపోయినాడు. తర్వాత నేను రాజకీయంలో కొంచెం నేను రక్షణ పొందిన తర్వాత
కొంచెం అంటే క్రియాశీలకంగా కాదు కానీ కొంచెం రాజకీయ నాయకులతోటి కొంచెం అంటుగా ఉండేవాడిని. ఆ అంటు కూడా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎప్పుడైతే ఆ అంటుకట్ట రాజకీయ నాయకులతోటి నేను కొంచెం టచ్లో ఉన్నానో అప్పటిదాకా ఈ మందిరం కాలే. ప్రభు సాక్షార్థమే చెప్తున్నాను. ఇప్పుడు తానే మీరు విన్నారు, రాజకీయాన్ని కూడా దూరమై ఈ పని చేసినాడనే సాక్ష్యం మీరు కూడా విన్నారు. మా కృష్ణారెడ్డి చెప్పినాడు ఇప్పుడు ఇక్కడే. 2023లో డిసెంబర్లో దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, రాజకీయం నుండి విముక్తి విడుదల పొందితేనే కానీ మందిరము కట్టబడినటువంటి తలంపు దేవుడు నాకు తీసుకొచ్చినాడు. నేను ఏమంటే ఆ మందిరంలో ప్రకటించిన, నేను రాజకీయానికి ఇకపోను. ఎలాంటి టచ్ కాదు కదా, అసలు రాజకీయంతో సంబంధమే లేదు. ఒక్క పైసా కూడా ఈ మందిరం కంటే చాలామంది అనుకోవచ్చు, ఈయన రాజకీయం చేసిండు కాబట్టి అలాగందరూ రాజకీయ నాయకులు టచ్లో ఉన్నారు కాబట్టి ఎన్నిచ్చిర్రు. దేవుడు మహిమ పొందడానికి గల కారణము విశ్వాసులము తప్ప. ఇప్పుడు వచ్చిన కృష్ణుడు కూడా పైసా ఆశించలే, పైసా ఇవ్వలే ఇప్పటిదాకా కూడా. ఒక మందిరం యొక్క పర్మిషన్ అంటే అది ఎవరు ఎట్లా ఇచ్చేది, పర్మిషన్ మాత్రం ఎలాంటి ఆలోచన లేకుండా అడగగానే ఇచ్చారు. నాంపల్లి మండల ప్రజలకు ప్రత్యేకమైన వందనాలు ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఎలాంటి ఆబ్జెక్షన్స్, ఎలాంటి వ్యతిరేకత ఈ మందిరానికి ఇప్పటిదాకా రాలే. ఇప్పటిదాకా కూడా ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ప్లాట్ల వాళ్ళు కూడా ఎందుకు ఇక్కడ కడుతున్నారు మీరు అని కూడా ఎలాంటి ఆబ్జెక్షన్ రాలే. ఎన్నిటి గల కారణం ఏంటంటే దేవుడు గొప్ప కాపరి. దేవుని యొక్క కాపుదల్లో ఉన్నాం కాబట్టి, దేవుని యొక్క కృప ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటి వ్యతిరేకత లేకుండా సవ్యంగా దివ్యంగా సమాధానకరంగా వేదస్థ ప్రార్థన మందిరం నిర్మాణం కొనసాగుతూ వచ్చింది. డబ్బులు ఎలా వచ్చినాయో తెలియదు. అడిగిన వారు విశ్వాసులు అంటే అందరూ కూడా కాదు, కొంచెం సానుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇలా మందిరం కడుతున్నాం, ప్రార్థన చేయండి అంతే. అంటే దాదాపు ఈ చేయి ఇచ్చింది చెయ్యి తెలవకూడదు కాబట్టి మన దాంట్లో హెబ్రోను సహవాసంలో ఈ చేయి ఇచ్చింది చెయ్యి తెలవకూడదు, పేరు చెప్పను. కానీ దాదాపు అడగగానే ఎవరు కూడా ఎంతో కొంత సహాయం చేస్తూ వచ్చినారు. దేవునికి మహిమ. ఎవరైతే ఈ మందిరానికి సహాయం చేసినారో వారి యొక్క కుటుంబాలు 30 60 100 ఫలించునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాసన్న ముందుకు రావటం, బేతస్త బిడ్డలందరూ కూడా సహకరించటం, పాపం స్త్రీలు వాళ్ళు కూడా ఎంతో ప్రయాసతో ఇక్కడ పనిచేస్తూ వచ్చినారు. సహోదరులు సైమన్, జేమ్స్, హానోకు, మన ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు ప్రదీప్, ఆనంద్ చాలా ఎంతో ప్రయాసపడతా వచ్చినారు. వాళ్ళు దేవుడు అసలు వాళ్ళని ఎలా లేవనెత్తుకున్నాడు, కానీ వాళ్ళు నిద్రాధారాలు మాని చాలా పనిచేస్తూ వచ్చినారు. ఈ లోకల్లో మరి ఓర్సు భాస్కర్ నాకెంతో తోడుగా ఉండి, వీళ్ళంతా ఎంప్లాయీస్ వాళ్ళ పనుల మీద వాళ్ళు పోతారు. భాస్కర్ నాకు చేదోడు వాదోడుగా నాకు వెమ్మడి ఉండి సహకరిస్తూ వచ్చినాడు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. పేతురన్న పెద్ద మనిషి వచ్చిండా? పేతురు రాలే? పేతురన్న పెద్ద మనిషి, మాకు వయసులో చాలా పెద్దవాడు. అంటే ఆయన కూడా ఆయన ప్రార్థనల ద్వారా మందిరం కట్టబడతా వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 లక్షల పై చిలుకు డబ్బులు అసలు ఈ వచ్చినాయని లెక్క చూస్తూ వచ్చినప్పుడు నిజంగా అసలు ఎవరిని అడిగాను, ఎవరు ఇచ్చినారు, ఎలా అయిపోయింది అనేది లెక్క అసలు తెలియకుండా ఇదో కళ అన్నంత అద్భుత కార్యము దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ముందున్నటువంటి పనులు ఉన్నాయి. ఇంకా అన్నగారు మన లాల్ సింగ్ అన్న మన మధ్య ఉన్నాడు. పూర్ణక్క వచ్చిందా?
పూర్ణక్క కూడా మరి మాకు పరిచర్యలో ఈ మందిరం గురించి కాదు కానీ పరిచర్యలో కొంచెం టచ్లో ఉండి సువార్తలో చేదోడు బాదుడుగా మమ్మల్ని వాడుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఎబ్రోడ్కి వెళ్ళి టీం వచ్చిందంటే మమ్మల్ని పిలిచేవాళ్ళు. పరిచర్యలో మేము కూడా పాల్గొంటూ వచ్చినాము. ఎందుకంటే సువార్త చేయవారి పాదములు పర్వతములపై ఎంతో సుందరములు. అక్కడ సువార్త చేసినాం కాబట్టి ఇక్కడ సుందరంగా మందిరం రూపుదిద్దబడింది. తర్వాత గిరిజిమికొండ సంఘ పెద్దల దగ్గర పోయినాం. వాళ్ళు కూడా ప్రార్థన చేసినారు. తల్లి సంఘంగా వేతస్థ బిడ్డలందరికీ కూడా ఒక తల్లిగా గిరిజిమికొండ ఉన్నది అని మేము ఆ గిరిజిమికొండతో మేము ఇక నుంచి టచ్లో ఉంటామన్నా, మాకు దిక్కు లేదు, మీరే దిక్కు. ఎప్పుడో అనుకున్నాము కానీ అక్కడ ఎవరు కూడా సహకరించడం లేదని చెప్పి మరి సంఘ పెద్దతోటి లక్ష్మణ్ అయితేనేమి, మన జాషువా, అందరూ ఇక పేర్లు ఉంది కానీ ఇక అందరూ కూడా ఆ పేర్లు అందరి పేర్లు రావు నాకు. సరే, అందరూ కూడా సహకరిస్తూ వచ్చినారు, ప్రార్థన చేస్తూ వచ్చినారు, కొంచెం సహాయం కూడా చేస్తూ వచ్చినారు. ఇంకా సహాయం కూడా చేయటానికి ముందున్నారని విశ్వసిస్తున్నాం. కాబట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. సరే, ముగిస్తామండి. మరి భోజనాలు ఎక్కడ అన్న? భోజనాలు అనౌన్స్మెంట్ ఎవరి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేది ఎవరున్నారు? ఇంకా అందరు గ్రీటింగ్స్ ఏమన్నా? ఇంకా ఎవరు లేరుగా? ముగిస్తున్నా ప్రియులారా. మరి కార్యక్రమాన్ని ఇప్పటికే సమయము చాలా అయిందండి, 2:30 అయింది. 2 నిమిషాలు అన్నాం కానీ ఆయన 10 నిమిషాలు, పాపం ఆయన 10 నిమిషాలు అడిగాడు కానీ 2 నిమిషాల్లో ముగించాడు. ఈయన మాత్రం ఇదే టైం ముగిస్తాడు అనుకుంటే 10 నిమిషాలు వెళ్ళిపోయినాడు. రండి జేమ్స్ గారు. ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. ఈ బేతెస్తా ప్రార్థన మందిర ప్రతిష్టతకు వచ్చేసినటువంటి సేవకులు, దైవజనులు, విశ్వాసులు, సంఘ పెద్దలు వారందరికీ బేతెస్తా ప్రార్థన మందిరం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ యేసుప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే మా ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చేసి మా కోసం ఎంతో ప్రార్థనలు చేసి సహాయ సహకారాలు అందించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన దైవజనులు అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్న వచ్చిన వారందరికీ ఇక్కడ భోజనాలు ఉన్నాయి. అందరూ సంతృప్తిగా భోజనం చేసి ఈ సంఘం కోసం కూడా ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ కూడా పబ్ సిస్టంలోనే పెడతారండి. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన చేద్దాం. భోజనాల కోసం కూడా ప్రార్థన అయిన తర్వాత ఇక్కడే ప్రార్థన చేస్తాం. మన మధ్య మలాకన్ ఉన్నారు. వారు భోజనాలకి గిరిజన సంఘ పెద్దలు వారు భోజనాల కోసం కూడా ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదానికి ముందు ప్రార్థన ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రేమల తండ్రి, ఈ కార్యక్రమం ఈ రీతిగా బ్యాప్టిజంతో ప్రారంభించి డెడికేషన్ మరి అట్లనే బెతెస్తా యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ కూడా తెలియచేయటానికి మీరు చూపించిన దయ కొరకే వందనాలు తండ్రి. ఇంతవరకు మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు. వారి యొక్క కష్టాన్ని బీదవారైనప్పటికీ వారు దాతృత్వంలో బహు గొప్పవారు అన్నట్టు మాసిదోనియా సంఘం బెతెస్తా కూడా ఆ రీతిగా మీరు సిద్ధపరిచినారు. వారు కలిగిన దాంట్లో ముందుకు రాగలిగిన సిస్టర్స్ యజమానులకు తెలియకుండానే వారికి సొంతగా నాయన మరి బ్రదర్స్ నాయన అట్లనే ఉద్యోగస్తులు దాసన నాయన మరి అట్లనే ఆయా రీతిలుగా తిరిగి జకరేన సహకారులు అందరూ బట్టి నీ స్తోత్రాలు. వారు నిజముగా ప్రయాసపడ్డారు. 1 కొరింథీ 15:58 మీ వాగ్దానం నెరవేర్చండి ప్రభా.
ఓ తండ్రి, క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థం కాదన్నారు. వారిని ఇంకా స్థిరులుగా ఉంచి ప్రభు కార్యాభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండటానికి సిద్ధపరచండి. చుట్టుపక్కల నుంచి కూడా దైవ సేవకులు కూడా రాగలిగి ఉన్నారు, బ్యాప్టిజంలో పాల్గొన్నారు, చక్కగా ఆస్థ నిక్షేపణలో ప్రార్థనలో కూడా పాల్గొన్నారు. నిబిడలను మీరు దీవించి బలపరచండి. ఓ తండ్రి, వారు భోజన సావాసం కూడా చేస్తుండగా ముందున్న సమయం దీవించండి. రాను దినాల్లో ఇంకా ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. ముందు నాయన కొద్దిగా ప్రారంభించినారు, మొదట నీ స్థితి కొద్దిగా ఉండునుగా తుదకు మహాభివృద్ధి పొందుదు అని మీరు తోడుగుంటే చాలు ప్రభా. ఓ తండ్రి, వారు ఎవరి దగ్గర అన్యుల దగ్గర రూపాయి తీసుకోవాలా, ఇంత మంచి సాక్షి. ఓ తండ్రి, బిడ్డలు దీవించి భద్రపరచండి, నీ బిడ్డల రెక్కల కష్టాన్ని కాపాడమని యేసు ప్రభువారి ధన్యకరమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భోజనాల కోసం ఇక్కడే ప్రార్థన చేస్తాడు మలాక్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున మా దయగల రాజా, మహోన్నత మహాగణుడా, గొప్ప దేవ, గొప్ప రాజా నాయన, మరి ఇంతవరకు సహాయపడినారు. కుటుంబ ఆరంభం నుండి దేవ మరి సాక్ష్యాల విషయంలో సహాయపడినారు. నీ కొందనము ప్రభా, బలపరచండి దేవ. మీరే నాయన మరి ఇంతవరకు సహాయపడినారు. మీ యొక్క దాసుల ద్వారా వినిపించిన లేఖన భాగాలను బట్టి నీ కొందనం తండ్రి. మరి బెతస్తా మందిరంలో దేవ మరి ప్రేమతో సిద్ధపరిచిన ఈ ఆహారాన్ని కూడా దీవించి ఆశీర్వదించి వచ్చిన వారి అందరిని బట్టి ఈ కొందరంలో స్తుతులు చెల్లించి యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అనన్య సహవాసం చేరి కూడి వచ్చిన మనకును బెతస్తా వాసులకును సదాకాలంతోడే నడిపించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రభువానికై నిర్మింపబడిన నీ మందిర ఘనత, ప్రభువానికై నిర్మింపబడిన నీ మందిర ఘనత, సకల దేశ నివాసులయందు, సకల దేశ నివాసులయందు బాసిల్ల గ్రోరితిని, ఇమ్మోగ నడిపించితివి, నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు, ఇమ్మోగ నడిపించితివి. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇక్కడే పబ్ సిస్టంలో పెడతారు, తినండి. నలుగుండి వచ్చేవాళ్ళు త్వరగా మీరు కూడా మరలా మనకి వేరే కార్యక్రమం ఉంది కనుక కాబట్టి సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ కూడా వ్యాన్లో పెట్టేసి మనకి మళ్ళీ మర్చిపోవద్దు. అయ్యా కొంచెం హెల్ప్ చేయండి బ్రదర్స్. ప్రైజ్ ది లార్డ్.我就是那张。